ప్రభు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానం ఈ 2026వ సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం మన కళ్ళ ముందు దేవుడు ఉంచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఏంటో వాగ్దానం? మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో మన హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. మరి లేవీకాండం 26వ అధ్యాయము 9వ వాక్యం. మరి అలాగే మీరు బైబిల్ గ్రంథం తెరిచి ఒకసారి ఆ వాక్యాన్ని చూసి మరి అలాగే తలలో వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వాగ్దానం, మరి పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రభు ఇచ్చారు ఈ వాగ్దానం. అలాగే ఎవరు అటు ఇటు చూడొద్దు, తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రభు ఇచ్చిన వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడినట్లుగా మన మధ్యలో అక్క ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. తలలు వంచండి, దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. లేవీకాండంలో 26వ అధ్యాయం 9వ వాక్యంలో మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించదను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరు మా మధ్యలోనికి వచ్చి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసి మమ్మల్ని, మా బిడ్డల్ని, సంఘాన్ని, సేవకుల్ని అయ్యా మీరు వాగ్దాన పూర్వకంగా ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ సంవత్సరం నాయన అయ్యా వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లుగా, ప్రయాసపడేటట్లుగా, మీ సన్నిధిలో నమ్మకంగా ఉండేటట్లుగా యేసయ్యా మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను అని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరు విస్తరింప చేయబడాలి, ఆశీర్వదింపబడాలి. గతంలో ఆశీర్వాదం లేక కన్నీటితో ఉన్నారేమో, వాటినన్నిటిని కొట్టివేసి ప్రభా నూతన సంవత్సరములో ప్రభా విస్తరింప